హాయ్, రొయ్యల కర్రీ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒలిచినటువంటి పచ్చి రొయ్యలని తీసుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇవి రొయ్యలు అనేవి స్మెల్ వస్తుంటాయి కాబట్టి స్మెల్ రాకుండా ఉండడం కోసం 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్తో బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేయడం వల్ల రొయ్యల్లోని వాటర్ కంటెంట్ మొత్తం పైకి వచ్చేస్తాయి. అలా వచ్చినటువంటి వాటర్ కంటెంట్ని వంచేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కట్ చేసినటువంటి ఆనియన్స్, టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి తీసుకోవాలి. నా దగ్గర పచ్చిమిర్చి లేదండి, నేను పచ్చిమిర్చిని స్కిప్ చేస్తున్నాను. ఫస్ట్ సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేయాలి. 1 మినిట్ తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. నెక్స్ట్ టొమాటోస్ వేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత రొయ్యలు వేయాలి. అలాగే సరిపడినంత సాల్టు, పసుపు, మిర్చి పౌడరు అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ వేసి ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. అంతే, రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.